దగ్గర అయితే కరెక్ట్ బండి సంగతి మధ్యలో ఈ వేటికి ఉంటుందో పోతే ఇప్పటికే టైర్ వచ్చింది ఇడంగానేగా మీ తమ్ముడు దొరకపోతుండ అక్కడ ఎక్కడికో బాట మంచుకుంటే ఏం లేదు కానీ బాట బాగా తమ్ముడు కొనుక్కొని పోతున్నాడు కాబట్టి కట్టకపోతే గుంతలు ఉండి అసలు బాగానే ఉందని అడుగుతుంది గుంతలు తగులుతాయి మీకు తెలుసా రౌడీ ఏదన్నా తెలియదు పోనీ పోనీ అంటున్నావు పోతే పోనీ ఏమని అనుకుంటావు మనం అనుకునే వాళ్ళకి కనిపిస్తుంది ఎవరు ఆడుతుంది కట్టాలి ఎక్కడ నవ్వుతుంది ఆడుతున్నా అంటే నవ్వుతుంది చూడు పెద్ద లోపలికి ఇంకా ఎన్ని కాలువలు ఇది నాలుగే ఉన్నాయి అనుకున్నా చాలా పెద్ద అంటే సేమ్ ఉంటుంది అది కూడా రెండు దీనికన్నా చిన్నదే మరి నీళ్ళు పొడుగు ఇక్కడ ఎక్కువ పెద్దగా వస్తుంది కనిపిస్తా కానీ డిండి నీకు రన్నింగ్ కాదు కదా నేను స్టోరేజ్ ఇది స్టోరేజ్ రన్నింగ్ ఇది కానీ అదేమో స్టోరేజ్ ఇప్పుడు రన్నింగ్ ఇట్లా నీళ్ళు ఎట్లా వెళ్ళిపోతాయి ఇప్పుడు అవును పోతే 2 దగ్గర కాలం లేవు అన్ని కాలువలే అవతలకి వెళ్ళి కాలం లేవు 3 నీళ్ళు రాదు కాలువకి ఎట్లా వదులుతాడు కాలువనే ఆడ నీళ్ళు వస్తాయి ఇలా వెళ్ళిపోతాయి అట్లా అన్ని ఉన్నాయి అన్ని లోయలు అన్ని కాలువలే ఏమైనా నడుస్తాయి మోటార్ నడుస్తున్నాయి ఇప్పుడు నడుస్తలేవు అవి నడుస్తూనే పోతాయి అంటున్నాడు అదే ఇప్పుడు ఈ నీళ్ళు స్టోరేజ్ అయిపోయి ఈ స్టోరేజ్ అయినా డిండి ఎక్కువ ఉంది దీనికట్టుగా నీళ్ళు పెద్దగా ఉందా అవును దీన్ని దాని ఎక్కడ ఇది ఎక్కడ అది 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది అది ఇదైనా బాగానే ఉంది కానీ పడతలేదు గుట్టలలో హైట్ ఉంది కాబట్టి నీళ్ళు ఆగవు కాళ్ళకి ఇచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి ఎక్కడనే మధ్యాహ్నం గది ఉంది మళ్ళీ అంత గుట్టలెక్క ఇంట్లో మొత్తం నీళ్లు నింపన్నాడు చూసినాం ఆయన పిల్లలకు పంచలు కట్టించినాడు మొత్తం నీళ్ళే అప్పుడు నడుస్తుంది పని నడుస్తుంది అప్పుడు మోటార్లు నీళ్ళు కొడతలేవు పని చేస్తున్నా నువ్వు వచ్చినావు ఆయన నువ్వెందుకు వచ్చినావు వచ్చినా నేనే నాకేం గుర్తు మరి పంచలు కట్టించినాడు నువ్వు రాలేదు రాలే పని చేస్తున్నారు రోడ్ పోటీ చూసుకుంటూనే వచ్చింది ఎప్పుడు వచ్చినావు కానీ మా ఎమ్మడు రాలేను నేను ఒకదాన్ని ఎప్పుడు వచ్చినా పంచలు కట్టించాడు ఎక్కడికి వచ్చిందంటే నేను నడుపుడు ప్రభాతి నువ్వేమో బండి మీద వచ్చిర్రు నాకు యాद ఉంది ఇంకా ఎవరెవరు ప్రభాతి భాస్కర్ ఇద్దరు బైక్ మీద వచ్చి బైక్ మీద వచ్చాను ఏమిటి మీద వచ్చిన కార్లు వచ్చిన వాళ్ళు నా మీద పడుతున్నావు మొత్తం మొత్తం నా మీద అనుకున్నా మళ్ళీ అంతే కదా మామే ప్లేస్ లేకుండా కూర్చోరు కదా మనకి ఇంకా లా ఉంటుంది కదా గదేంది రాయ ఏందా మధ్యలో ఏం తక్కువ ఉందా ఇది మస్తు పెద్దగా ఉంది గుట్టలా కనపడతలేదు ఎంత దూరం పైన వాటరు దానికంటే చిన్న ఉంది అంటుండు మా భాస్కర్ చిన్నగా ఏం లేదు ఈ లోయలలో ఎడ కనపడితే అది రాయ ఏంది మధ్యలో వస్తుంది గిడ గిడ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ చేపలు పడతారేమో కానీ మళ్ళీ ఓ నీ అమ్మ ఎంత ఎక్కడ దాకా ఉంది ఇది చిన్న ఉంది అంటుండు భాస్కర్ ఎక్కడ దాకా ఉందని నువ్వు అంటావు మనం కట్టెక్కినప్పుడు ఇక్కడ ఇదంతా కనపడలేదు పోతామంటే కనపడుతుంది ఇది గుట్టాలు దాపలేదు మీకు కుర్మగోళ్ళలో ప్రతి ఒక్కరికి మంచి సౌలత అయిపోయింది.